స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ భోజన విరామం తర్వాత వాయిదా పడింది. ఇప్పటి వరకు జరిగిన వాదనలను మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీసీ రిజర్వేషన్లకు అనుమతిస్తూ 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోతో పాటు జీవో 9తో పాటు 41 జీవో 41ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు అంటే మాధవరెడ్డి తరపు న్యాయవాది వివేక్ రెడ్డితో పాటు మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రధానంగా వివేక్ రెడ్డితో పాటు మయూర్ రెడ్డి జీవో నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చారని చెప్పి వాదనలు వినిపించారు. 50% రిజర్వేషన్లు కంటే ఎక్కువ మించొద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అంతేకాకుండా రాజ్యాంగం సైతం ఇదే చెప్తుంది, చట్ట ప్రకారం 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్పి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రము బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం వల్ల ఇప్పటికే ఉన్న ఎస్సీ రిజర్వేషన్లు 15%, ఎస్టీ రిజర్వేషన్లు 10%, మొత్తం కలిపి 67% చేరుతుంది. ఇది నిబంధనలకు చట్టానికి విరుద్ధమని చెప్పి కూడా వివేక్ రెడ్డి వాదించారు. షెడ్యూల్డ్ ఏరియాలో షెడ్యూల్డ్ ట్రైబ్స్కు మాత్రమే చట్ట ప్రకారము రిజర్వేషన్లు పెంచుకోవచ్చు, మిగతా చోట్ల రిజర్వేషన్లు పెంచుకోరాదు. ఒకవేళ ప్రభుత్వానికి రిజర్వేషన్లు పెంచుకునే సదుపాయం ఉన్నా అది 50%కి మించొద్దని చెప్పి కూడా తీర్పులు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం 50%కి అంటే ఎక్కువగా రిజర్వేషన్ పెంచే విధంగా కూడా జీవో జారీ చేసింది. దీనివల్ల మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వము ఈ విధంగా జీవో తేవడం సరైంది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. గతంలో తెచ్చిన అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జీవోలు రిజర్వేషన్ తీసుకొచ్చినా రిజర్వేషన్ చెల్లవని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఒకవేళ రిజర్వేషన్లు పెంచుకునే విధానానికి సంబంధించి ట్రిపుల్ టెస్ట్ విధానం ఉంటుంది, కానీ దాన్ని ఎక్కడ కూడా ప్రభుత్వం ఫాలో కాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. ట్రిపుల్ టెస్ట్లో భాగంగా ఒకవేళ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే ప్రస్తుతం ప్రభుత్వము డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ డెడికేషన్ కమిషన్ నివేదికని బహిరంగపరచాలి. ఆ తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలి. అది కూడా మొత్తం ఒకవేళ రిజర్వేషన్లు కేటాయించినప్పటికీ 50%కి మించొద్దని ఈ సందర్భంగా అందులో ఉంది. ట్రిపుల్ టెస్ట్ విధానంలో 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్పి కూడా ట్రిపుల్ టెస్ట్ విధానంలో ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒకవేళ 2 చేసినప్పటికీ అందులో ట్రిపుల్ టెస్ట్ విధానంలో భాగంగా బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన ఆ తర్వాత ఆ కమిషన్ నివేదిక ఆధారంగా మొత్తం రిజర్వేషన్లు అమలు చేసినా అది 50%కి మించొద్దని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం మొత్తం రిజర్వేషన్లు 50%కి మించేలా కూడా ఈ విధంగా ఉందని చెప్పి కూడా చెప్పారు. అంతేకాకుండా పారదర్శకత లేదని చెప్పి కూడా బీసీ కమిషన్ ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు ఏకసభ్య కమిషన్ను. తర్వాత మార్చిలో నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా మొత్తం రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇది ఏ ప్రకారం కూడా ఫాలో కాలేదని చెప్తూ కూడా ఈ సందర్భంగా వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. అంతేకాకుండా మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్లు సామాజిక రాజకీయ కోణంలో ఇచ్చామని చెప్పి కూడా ఒకవేళ ఈ రిజర్వేషన్ చెల్లకపోతే బీసీ ప్రజల హక్కులకు భంగం కలుగుతున్న విధంగా కూడా ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్లు 50%కి మించొద్దని చెప్పి చట్టమే చెప్తుంది. కానీ ఈ విధంగా చట్ట ప్రకారం ఫాలో కాకుండా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఇవంతా కూడా నిబంధనలకు విరుద్ధమని చెప్పి కూడా మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. మొత్తానికి వీరంతా కూడా ఇద్దరు అంటే పిటిషనర్ మాధవరెడ్డి తరపున వాదనలు వినిపించిన వివేక్ రెడ్డి కానీ మయూర్ రెడ్డి కానీ చెప్పేది ఇదే అంశాలు. రిజర్వేషన్లు నిబంధనలకు విరుద్ధంగా తెచ్చారు, మొత్తం రిజర్వేషన్లు 50%కి మించొద్దని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. చట్ట ప్రకారం కూడా ఇదే ఉంది. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 వల్ల మొత్తం 67% రిజర్వేషన్లు చేరుతున్నాయి. కేవలం బీసీలకే 42% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ మొత్తం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఓబీసీలకు అందరికీ కలిపి రిజర్వేషన్లు 50%కి మించొద్దని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కేవలం బీసీలకే 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకొచ్చారు. డెడికేషన్ కమిషన్ ఆధారంగా ఈ జీవో తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ అది మాత్రం చెల్లదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు. హైకోర్టు ఈ సందర్భంగా డెడికేషన్ కమిషన్ ఆధారంగా
తీసుకొచ్చిన నివేదిక ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేశారని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైకోర్టులో తీర్మానం చేశారు, గవర్నర్కు పంపారని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. ఒకవేళ గవర్నర్కు పంపినా గవర్నర్కు తగిన సమయం ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమైన గవర్నర్కు తగిన సమయం ఇవ్వాలి. కనీసం గవర్నర్కు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఆగస్టు 31వ తేదీన ఏకగ్రీవ తీర్మానం చేశారు. దాన్ని గవర్నర్కు పంపించారు. కనీసం నెల తిరగకముందే తిరిగి జీవో జారీ చేశారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధము. పంచాయతీరాజ్ చట్టంలోని 285 సవరిస్తూ కూడా రిజర్వేషన్లు పెంచారు. అలా రిజర్వేషన్లు పెంచడము, తిరిగి గవర్నర్కు పంపడం, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే తిరిగి జీవో తీసుకురావడం, ఇవంతా కూడా నిబంధనలకు విరుద్ధమే అని చెప్పి కూడా సందర్భంగా మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. అంటే భోజన విరామం తర్వాత ఈ పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి. కేవలం మాధవరెడ్డి తరపునే వాదనలు కొనసాగించారు. అంతేకాకుండా జీవోను వ్యతిరేకిస్తూ పలు అదనంగా 5 పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాకుండా జీవోను సమర్థిస్తూ చాలా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిపైన భోజన విరామం తర్వాత వాదనలు కొనసాగనున్నాయి. ఓ టు యు.